ఇలాంటి దోశ ఇంకెప్పుడు తినలేదు, మళ్ళీ కూడా తినాలనుకుంటున్నాను. నేను అన్నయ్య ముందు కూర్చున్నాడు, ఇంకెవరు వేసేవాళ్ళు లేరు. అన్నా ఇది న్యాయమేనా అన్న? అసలు మాకు తెలియకుండా నువ్వు ఒక్కనే ఐస్ క్రీమ్ తింటావు. శేఖర్ మొత్తం వేరే తయారైంది ఆయన, ఎవరికి ఇంటలేడు ఆయన. ఇక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీతో జర్నీ. ఈరోజు మేము వచ్చేసి బీచ్కి వెళ్ళాలని ప్లాన్ తోటి బయటికి వెళ్ళినాము ఈరోజు. సో ప్రజెంట్ మేము వచ్చేసి కాకినాడ బీచ్కి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మా అన్నకి ఆకలి అవుతుంది అన్న, ఆకలి అవుతుంది. మా వాళ్ళు అలా కూర్చోరు. సో అందుకే ఇప్పుడు లంచ్ చేయడానికి టైం కానీ టిఫిన్ చేస్తున్నాము ఇక. కాబట్టి మేము ఏం ఆర్డర్ ఇచ్చినామో మీకు చూపిస్తారండి. సన్ఫ్లవర్ ఆయిల్ న్యాచురల్దా? అంటే మన దుకాణంలో కొనేది కాకుండా పట్టించిందా? అదే అదే చూడవచ్చు. శేఖర్ అన్న ఎగ్ దోశ వేస్తుండు. అన్న ఎప్పుడైనా చేసినావా అన్న? ఇప్పుడే ఫస్ట్ టైమా? అప్పటి నుంచే చేస్తున్నాను. వ్యాపారం ఎట్లా నడుస్తుందా? ఏ బాగుందన్న, మీరు ఏది చేసినా పర్ఫెక్ట్ చేస్తారన్న. మీరు అంతే. 1 to 3 అనేది ఒక చరిత్ర ఉంది, అది తర్వాత డిస్కస్ చేద్దాం. బిజీగా ఉన్నా నవీన్ భాయ్, అన్నల్ ఫ్రమ్ షామర్పేట్, అర్జున్ భాయ్ ఇంటర్నేషనల్ క్రికెటర్. చలో దోశ టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుందో. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది. వావ్, ఇట్స్ అమేజింగ్. చాలా బాగుంది. లేదు ఓకే, మార్కులు ఇవ్వచ్చు ఒక 5కి 1 3 ఇయర్స్. బాగుంది, దోశ అయితే బాగుంది. మార్నింగ్ ఇట్లనే తినాలి, కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా నువ్వు ఇంకా చేయడం కాదు. ఓకే ఓకే డన్. ఎందుకంటే 5కి 3 ఇయర్స్ 3 పాయింట్స్ ఇయర్స్. బాగుంది దోశ. పాయింట్ రేట్ వేసుకున్నాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకో దోశ అందుకే ఈ దోశని తినడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్. చెప్పనా చాలా, నువ్వు ఎప్పుడు తినడం మీదనే ఉంటావు. ఇలా చూడు, ఇట్లా పెట్టు ఒకసారి ఇట్లా అనుకోవాలి. అంటే ఏమంటారు అన్న దీని? అట్టునా ఏమంటారు? ఎగ్ దోశ అన్న. ఎగ్ దోశ అంటారా? పూర్వకాలంలో మా తాతలు ఇదే తింటుండే, మేము ఇదే తింటున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఇక్కడ కాకినాడ ఇదేనా స్పెషల్? ఇక్కడనా? కాకినాడ స్పెషల్. బీచ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది ఇది. ఓకే. అయితే ఇది మొన్ననే ఓపెన్ చేసినాం మేము. ఓకే. చట్టం మీద ఇక్కడికి ఎందుకు రావాలంటే దోశ తినడానికి రావాలి. ఓకే. ఇది అన్ని దోశలు వేరు, ఈ దోశ వేరు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆడలేదు కరెక్ట్ అంటే దోశ చేయడమే. చూడండి ఫ్రెండ్స్, అంతా చాలా మంది వచ్చేస్తున్నారు, చూస్తున్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ చాపి బాగుంటుంది. బాగుంది. దోశ రెడీ అయిపోయింది. ఓకే. నేను తింటున్న దోశ ఇదే. అన్న ఇడ్లీ తింటుండు. చలో అయిపోయింది, టిఫిన్ చేసిన వెళ్ళిపోతున్నాం. ఇక ఇదే టిఫిన్ సెంటర్. చూడండి బాగానే ఉంది. కాకినాడ బీచ్ పోయేటప్పుడు మధ్యలో ఉంటుంది. చూడండి బాగుంది. ఓకే ఇద్దాం పైగా.
ఎట్లా అన్న పెద్ద పెద్ద షిప్స్ ఇవి? గ్యాస్ అయితే ఇక్కడ నుంచి వేసేది. భాగ్యనగర్ గ్యాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ గుజరాత్ వరకు అన్న పైప్ లైన్. డెవలప్మెంట్ చేస్తున్నట్టు. డెవలప్మెంట్ నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అదేనా కాదా అనుకుంటే దగ్గరికి వచ్చినా తెలుస్తుంది. రీసెంట్గా చేస్తున్నాడు కొత్త కొత్త ఇక్కడనే పెట్టింది. అడుగుదాం పోయాలి. బీచ్ ఇదంతా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఇక నవీన్ బాయ్ షావర్పేట్ అంటే షావర్పేట్లో ఉన్నాడు, కానీ షావర్పేట్ ఇది కొత్తగా ఉంది కదా ఇట్లా అంటుంటే. షావర్పేట్ కానీ షావర్పేట్లో టీ స్టాల్స్ ఇవన్నీ కొత్త కొత్తగా పడ్డాయి, ఇవన్నీ ముందు లేవు. కాకినాడ బీచ్ అంటారు, కనిపించేది మీకు షిప్పులు కనిపిస్తున్నాయి లేవు షిప్స్ ఇవన్నీ. సో ఏపీ గవర్నమెంట్ కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది, చాలా డెవలప్మెంట్ చేస్తారు. చేయాలనా? అయితే మనం ఏ బీచ్కి వచ్చినామన్నా? అంటే ఇది ఏడు ఉంటుంది? ఇది మన రాజమండ్రి దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, బేగంపేట ఎయిర్పోర్ట్ ఇక్కడ బేగంపేట ఉంది. బేగంపేట కొంచెం ముందుకు వస్తే బాలనగర్ వస్తుంది. బాలనగర్ బాలనగర్ నుంచి ఇక్కడ వచ్చేసినాం. శంషాబాద్ మర్చిపోయినామన్నా? శంషాబాద్ అసలు ఏమైపోయిందంటే టిఫిన్ చెంచిచ్చిండు, శంషాబాద్ ఆల్మోస్ట్ నాను అసలు నువ్వు తెలంగాణలో ఉంటావు కానీ మొత్తం ఆంధ్ర గురించి అంత తెలుసానా నీకు? మామూలుగా నాకు తెలియదు అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తా. ఓకే అన్నా, ఇది న్యాయమేనా అన్న? అసలు మాకు తెలియదు కూడా నువ్వు ఒక్కడే ఐస్ క్రీమ్ తింటావు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకే మరి మోషన్స్ పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ ఓకేనా? ఓళ్ళు గుడ్డినా మోషన్స్ శేఖరనక? అయ్యో ఎందుకు ఏం తిన్నాడు అంతగానం? దోశ తినడం వల్ల సింగిల్ ఆట. బీచ్ లోపలికి పోతున్నాము, కాకినాడ బీచ్. ఇక అర్జున్ భాయ్ ఆల్రెడీ ఇచ్చి పడేస్తుండు బీచ్లో, ఆల్రెడీ మొత్తం దుంకి ఆడుతుండు. అర్జున్ భాయ్ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. వాటర్ అయితే ఒక రేంజ్లో వస్తున్నాయి. ఇలా బీచ్కి వచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్త ఉండ్రి, ఎందుకంటే ఆల్మోస్ట్ కాకినాడ బీచ్ డేంజర్ ఉంది ఇక్కడ. అన్నా జాయిలన్నా దానా లోపలికి పోదాం, దానా లోపలికి ఆడదాకా పోదామా? అది ఏకంగా వలనే తన్నేస్తుంది. ఆ వలకు మరి చేంజ్ చేసేది అది బీచ్. ఈ వాటర్ ఇట్లా వస్తుంటే తాకుతుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది బీచ్లో. కానీ ఈత రాకపోతే లోపలికి పోయినాం అనుకో, ఆ ఫీలింగ్ కూడా వేరే ఉంటుంది చూడు. శేఖర్ మొత్తం వేరే తయారైంది ఆయన, ఎవరికి ఇంటర్నెట్ ఆయన. ఇక అన్నా నీ డ్రెస్ వేరే ఉందానా? అర్జున్ భాయ్ అన్నా నీకు ఈత వస్తుంది అన్న, నీకు ఈత వస్తుంది అన్నకి ఈత వస్తుంది. ఈ కాకినాడ బీచ్ ఫస్ట్ టైం వచ్చినావా అన్నా నువ్వు? చేస్తానా? కొన్ని సంవత్సరాల నుంచి వచ్చినట్టున్నావు నువ్వు. లేదు ఈత కొడుతున్నావా నువ్వు? కాదన్నా, ఫస్ట్ టైం అనుమానం ఉన్నట్టుంది కాకినాడలో. లేనండి, అదంతా అక్కడ నుండి ఆ పార వెళ్ళబడినండి ఒకప్పుడు. ఇప్పుడేమో ఎలా చూసుకుంటే భయం అయ్యి ఇక్కడ నిల్చున్నానండి. అదే అండి, ఈరోజు కాకినాడ బీచ్ మా ఎంజాయ్మెంట్ చూడండి ఎట్లుంటుందో. ముఖ్యంగా నాది సెకండ్ జాయిన్ అన్నది, జాయిన్ అంటే ఈత వచ్చి సెకండ్ ఈత వచ్చి